మాది కోమటి శివపార్వతిని మాట్లాడుతున్నాను. నేను రోజు కూలి చేసుకుని బతకాలంటే మాకు భారత సాల్ట్ ఫ్యాక్టరీ కావాలంటే కొంతమంది దాని భారత సాల్ట్ ఫ్యాక్టరీ తీసేయాలని చూస్తున్నారు. ఆ భారత సాల్ట్ ఫ్యాక్టరీ తీయకుండా మాకు ఉండేటట్టు మీరు చేయాలని మేము కోరుకుంటున్నాము. అట్టాగే మన కోన, పల్లితుమ్మలపాలెం, పోలాడదిప్ప 3000 మంది నుంచి 4000 మంది వరకు చాలా పని చేసుకుని బతుకుతున్నారు సార్. కానీ ఆ భారత సాల్ట్ ఫ్యాక్టరీ మీరు తీయకుండా మాకు ఇక్కడే ఉండేటట్టు మీరు చేయాలని మేము కోరుకుంటున్నాము. అట్లాగా మన పెద్దబాబు గారు వచ్చినప్పుడు అది మనకు అందచేశారు. ఇప్పుడు మన పదవి వచ్చి మన పార్టీ గెలవాలని మేము కోరుకుంటున్నాం. ఆ భారత సాల్ట్ ఫ్యాక్టరీ ఇక్కడే ఉండాలని కోరుకునేటట్టుగా మనం చేసుకుంటున్నాం. అన్ని కలిపి చివరిలో మేడం గారు చివరిలో మాట్లాడతారు. సమస్య మీరు బాధ సాల్వ్ చెప్పారు, ఖచ్చితంగా దాని మీద మాట్లాడతాం. నెక్స్ట్ అమ్మ, నీ పేరు, ఊరు? లక్ష్మి సార్, మాది కోన గ్రామం. మాకు నీరు సమస్య బాగా ఉంది సార్. నీరు 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 రైతు కంట నీరు చూడనైనా చూడరెవ్వరు. అయితే రైతు కంటే కదా సార్, మా ఆడవాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు నీళ్ల కోసం. కన్నీటితోనే జారేసుకుంటున్నాం నీళ్లు. 2 రోజులకోసారి 3 రోజులకోసారి వస్తాయి సార్ నీళ్లు. అవి ఎప్పుడు వస్తాయో తెలీదు. మేము ఆ రోజు పనికి వెళ్ళం సార్, ఇంటి దగ్గరే ఉంటాము. సార్. కానీ ఏ ఫంక్షన్ జరిగినా, ఏ గెస్ట్లు వచ్చినా మేము ఇంటి దగ్గరే ఉండాలి సార్. గెస్ట్లు వచ్చినా మీరే వండుకుని తినండి, మేము నీళ్ళ ట్యాంక్ దగ్గరికి వెళ్ళాలి, మాకు నీళ్ళు లేకపోతే పని జరగదు అని వాళ్ళని ఇంటి దగ్గరే వదిలిపెట్టేసి వెళ్ళిపోతాం సార్. మాకు వాటర్ ట్యాంక్ ఒకటి కట్టించి ఇంటింటికి పంపించాలిగా కోరుకుంటున్నాం సార్. ఏమ్మా, ఇంటింటికి పంపు కావాలా? గట్టిగా చెప్పాలి. మన మచిలీపట్నానికి వచ్చినప్పుడు హిందూ కాలేజీలో మన అందరూ అడిగాం. ఎందుకంటే తీర ప్రాంతం అమ్మ ఇదంతా, సాల్ట్ ఇది ఎక్కడ బోర్ వేసినా కూడా ఉప్పు నీళ్ళు వస్తాయి, తాగడానికి చాలా ఇబ్బందులు పడితే సార్ దృష్టిలో పెడితే టోటల్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకి ఇంటింటికి ట్యాంప్ ఇస్తానని చెప్పి మొన్న సూపర్ 6 లో చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారమ్మా. ఖచ్చితంగా అది జరుగుతుంది. మేడం గారు కూడా మనకు హామీ ఇస్తారు దాని మీద. తర్వాత నెక్స్ట్ ఎవరు చేతులు ఎత్తు అమ్మా, నుంచో. ఈ సభకి నమస్కారం అండి. ఇక్కడ పెద్దలందరికీ మా పల్లితుమ్మలపాలెం అండి. మరి మేము చెరువులు పండించుకుంటామండి. నా పేరు మేడా చంద్రమ్మ. మరి కరెంటు చాలా ఇబ్బందిగా ఉంటుందండి. అప్పుడేమో కరెంటు యూనిట్కి వచ్చేమో ₹1.5 తీసుకునేవాళ్ళు, ఇప్పుడేమో ₹7 పడుతుందండి. కరెంటు బిల్లు కట్టలేక చాలా ఇబ్బంది పడి మేము చెరువులు చేయలేక ఆపేస్తుంటే ఎవరికైనా లీజుకి ఇచ్చుకుందామన్నా లీజు తీసుకునేవాళ్ళు కూడా ఎవరు రావట్లేదు. మరి రాబోయిన పరిస్థితుల్లో డీజిల్ లాక్కొచ్చేసి ఇంటికాడ పెట్టుకున్నా సరే మీకు కరెంటు బిల్లు కట్టాల్సిందే, మీకు కరెంటు బిల్లు వచ్చింది కట్టండి అని మాకు ఇస్తున్నారండి. మరి దాని గురించి కూడా చాలా ఇదిగా ఉంది మాకు. మరి అట్టగా మా చెరువులకు కూడా ఇది లేదండి, పట్టాలు లేవండి. మరి దాని గురించి కూడా ఏదన్నా దారి చేయాలని. మంచినీళ్ళు మాత్రం మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి. మేము 3 రోజులకి వంతు వస్తుంది. మేము 80 మంది, వార్డుకి వచ్చి 80 మంది 3 రోజులకి వంతు వస్తుంది. ఆ 3 రోజుల వంతులో ఇవాళ వస్తాయి లేకపోతే ఇంకో రోజున వస్తాయి. ఆ వేళ కూడా ఏదైనా ఇబ్బందిగా ఉంటే మళ్ళీ ఇంకో రోజున వస్తాయి. అటు 5 రోజులు అవ్వచ్చు, 3 రోజులు అవ్వచ్చు, 4 రోజులు అవ్వచ్చు. ఆ నీళ్లు పట్టుకునేటప్పుడు మేము పట్టుకుని డబ్బాలో వేసుకుంటాం. ఆ నీళ్ళు వచ్చి తాగేటప్పుడు మాకు నెల అవుతుందండి. అవి పురుగులు పట్టేసి ఆ పురుగులు పట్టిన నీళ్ళు మేము తాగుతున్నామండి. మా గురించి, నీళ్ళ గురించి, ఈ కరెంటు గురించి మా ఊరిని ఏదన్నా అభివృద్ధి చేయాలని మా ఊరిని గ్రామం ప్రార్థింటున్నాను. మేడం, చంద్రమ్మ గారు చెప్పినట్లు మాకు ఇక్కడ అన్ని చెరువులు అండి. అంతా కూడా చెరువుల మీద గతంలో మన బాబు గారి టైంలో ₹2 యూనిట్కి ఇచ్చేవాళ్ళు. చాలా ప్రశాంతంగా ట్రాన్స్ఫార్మర్ ఫ్రీగా ఇచ్చేవాళ్ళం. వాళ్ళకి కావాల్సిన ఎలక్ట్రికల్ లైన్లు కానీ కూడా ఫ్రీగా ఇచ్చేవాళ్ళం. కానీ జగన్మోహన్ రెడ్డి ₹1.5 ఇస్తా అని చెప్పి ఈరోజు యూనిట్ 5 నుంచి ₹7 పడుతుందండి ఒక్కొక్కరికి. 5,000 వచ్చే కరెంటు బిల్లు ఇవాళ 25,000, 30,000, 50,000 కూడా వస్తా ఉంది. ఇవాళ అసలు చెరువులు ఆపేస్తున్నారండి, క్రాప్ హాలిడే చేసుకుంటున్నారు అందరూ కూడా చేయలేక. అప్పుడు మనం సబ్ స్టేషన్ కూడా నిర్మాణం చేసాం. ఇక్కడ పోలాడదిప్ప దగ్గర సబ్ స్టేషన్ పెట్టుకున్నాం. దానివల్ల కరెంటు ప్రాబ్లం లేకుండా చేసాం. ఖచ్చితంగా మొన్న చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారమ్మా, ₹1.5కి అనౌన్స్ చేశారు. అది మీరు చెప్తారు కానీ ₹1.50 మనం ఇస్తామని చెప్పా. అదే ట్రాన్స్ఫార్మర్లు ఉచితంగా ఇచ్చేవాళ్ళం.
లక్షలు లైన్ ఛార్జెస్ అని వాళ్ళు చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఏమా మనకి రూపాయిన్నరకి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. కరెంట్ ఓకేనా అందరికి? మేడం గారు కూడా దాని మీద మాట్లాడతారు. నెక్స్ట్ చెప్పమ్మా. వస్తుంది చెప్పు, గట్టిగా మాట్లాడు. హలో, మాది కోన గ్రామం అండి. నేను మేరీనండి. మాకు ఇది చేపలు రొయ్యలు తీసుకెళ్లాలంటే మాకు అక్కడ సగం బేరం కేసు వస్తున్నాము. మేము పెట్టుకోవాలంటే ఐస్ ఫ్యాక్టరీ ఏదన్నా చిన్నపాటిది మాకు కావాలి. 2-3 రోజులు ఉంచుకుంటాకి అక్కడికి ఎత్తుకెళ్లి పోయి ఊరినే వేసి వచ్చేత్తం అయిపోతుంది మాకు రేటులు లేకపోతే. ఇంకేమైనా ఉన్నాయమ్మా? మేము ఇక్కడ రోజు ఫిష్ తెచ్చుకుంటారమ్మా. తెచ్చుకున్న దాకా ఇక్కడ నుంచి డైరెక్ట్ మార్కెట్ తీసుకెళ్లిపోవాలి. అక్కడ తక్కువ రేటు కొంటారు. ఇక్కడ ఏదైనా చిన్న స్టోరేజ్, మినీ కోల్డ్ స్టోరేజ్ లాంటివి మనం ఏర్పాటు చేస్తే వీళ్ళు నిలవ పెట్టుకుని నెక్స్ట్ డే అమ్ముకుంటారు, రేట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకెవరు చెప్పమ్మా, గట్టి చెప్పు. ఇక్కడ విచ్చేసిన చిన్నలకి పెద్దలకి అలాగే మా తోబుట్టువైన భువనేశ్వరి గారికి నమస్కారం. మాకు జగన్ గారి ప్రభుత్వంలో పట్టాలు ఇచ్చారండి, ఎకరం పట్టాలు. కానీ ఆ భూమి ఎక్కడ ఉందో చూపించలేదు ఇంతవరకే. ఆ భూమి కనుక మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూమి కానీ చూపిస్తే మేము రైళ్లు కానీ చేపలు కొనాలి, బండి మిచ్చాం, ఫలితముల వాళ్ళమండి మాది. ఆ భూమి కనుక చూపిస్తే మేము రైలు కానీ చేపలు కానీ వేసుకుని ఏమన్నా పండించుకుని జీవనోపాధి చేసుకుంటామండి. అలాగే రాని వాళ్ళకి కూడా పట్టాలు ఇప్పిస్తే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసి పెట్టాలనుకో. అలాగే నీళ్ల సమస్య కూడా బాగా ఉందండి మాకు. మేము నైట్ 3 గంటలకి సాటిపెట్టికి వెళ్తామండి. పొద్దున్నే 8 గంటలకి 9 గంటలకు వస్తామండి. మళ్ళీ ఆ ఎగ్గులోనే వచ్చి మొఖం కూడా కడుక్కోకుండా టిఫిన్ కూడా తినుకోకుండా మళ్ళీ నీళ్లు మోసుకుంటామండి. అవి రాకపోతే అవి ఎప్పుడు వస్తాయని ఇంటికాడి నుంచి ఇలా పంపు కడ కూర్చుని కాపలా కాసుకుని చూసుకుని మేము చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పంపులు వేయించాలని కోరుకుంటున్నాం. మేడం, ఇప్పుడు ముత్యాలమ్మ గారు చెప్పినట్లు ఇదంతా కూడా అసైన్ ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. వాటికి భవిష్యత్తులో మనం పట్టాలు ఇచ్చి పర్మనెంట్ పట్టాలు ఇస్తే వాళ్ళకి ఏదైనా అమ్ముకోవాలన్నా ఛాన్స్ వస్తుంది. ఈ గవర్నమెంట్ లో కూడా ఇస్తామని చెప్పి లాస్ట్ మినిట్ లో హడావుడి చేశారు తప్ప ఏమీ చేయలేదు. తప్పకుండా మేడం గారు హామీ ఇస్తారు. ఖచ్చితంగా మనకి చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా మన పట్టాలు, పర్మనెంట్ పట్టాలు తీసుకుందాం. నెక్స్ట్ వల్లభుని అంకమ్మ గారు, క్యామిల్పేట వచ్చారా? దామా మాట్లాడు, అక్కడ మైక్ ఉండు ఒకసారి. పక్కనే